హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద గ్రేట్ వాయిస్ వర్స్ ఆఫ్ తాతయ్య. అందరూ కూడా సహజంగా చాలా బిజీగా ఉంటున్నారు నవ సమాజంలో. ఎందుకు ఉంటున్నారు? వారి వారి లక్ష్యాల కోసం బిజీగా ఉంటున్నారు. లక్ష్యాలు అంటే ఏమి అసలు? సింపుల్గా మనం డిఫైన్ చేసుకుంటే, ఉన్న స్థితి నుంచి ఎవరైనా కానీ తన ఉన్నత స్థితికి చేరడానికి మనము లక్ష్యము అనొచ్చు. లక్ష్యాలు జనరల్గా ఎన్ని రకాలు? నెక్స్ట్ క్వశ్చన్ అనుకుంటే చాలా సింపుల్గా చెప్పుకోవచ్చు. మనం పర్సనల్ లక్ష్యము అంటే మనము సెట్ చేసుకునే లక్ష్యాలని పర్సనల్ లక్ష్యాలు అంటాం. ప్రొఫెషనల్ లక్ష్యాలు మన వృత్తిపరంగా ఏమైతే అచీవ్ చేయాలో దాన్ని ప్రొఫెషనల్ లక్ష్యాలు అంటాం. ఫ్యామిలీ లక్ష్యాలు, ఫైనాన్షియల్ లక్ష్యాలు, డబ్బులు ఎంతవరకు మనం సంపాదించాలా, దానికి కావాల్సిన గోల్స్ ఏంటి, దాన్ని హెల్త్ లక్ష్యాలు, ఆరోగ్య సంబంధమైన లక్ష్యాలు కూడా కొన్ని పెట్టుకోవచ్చు. ఎందుకు ఏదో వచ్చింది దాన్ని ఎప్పటి లోపల క్లియర్ చేసుకోవాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లాస్, ఎప్పటి లోపల మనం నెలకి ఎన్ని కేజీలు తగ్గాలి, ఏ విధంగా తగ్గాలి, ఏం చేసుకుంటూ తగ్గాలి, ఇలాంటివన్నీ సెట్ చేసుకోవడం అనేది అది కూడా ఒక గోలు. అంతేకాదు మిత్రులారా, మనము హెల్త్ గోల్స్తో పాటు సోషల్ గోల్స్, పొలిటికల్ గోల్స్ ఇలా ఎన్నో ఉన్నాయి. కానీ ఎన్ని గోల్స్లో మనం ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ వచ్చి గోల్ సెట్టింగ్ టిప్స్ ఏంటి, చిట్కాలు ఏంటి అనేది మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. చాలా అద్భుతమైన టాపిక్ అండి. అందరూ కూడా క్లియర్గా చక్కగా బిగినింగ్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎక్కడ కూడా మిస్ కాకోకుండా చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో విన్న తర్వాత నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ మనం చిట్కాలు అన్నాం. ఆ చిట్కాలకు పోయే ముందు గోల్స్ అంటే ఏంటి అనేది కొద్దిగా సింపుల్గా మనం అందరూ కూడా మీరు మాట్లాడుకుంటుంటారు. గోల్స్ అంటేనే అందరికీ గుర్తొచ్చేది స్మార్ట్ గోల్స్. స్మార్ట్ గోల్స్ అంటే ఏంటండి? స్మార్ట్ అంటే ఎస్ అంటే స్పెసిఫిక్గా, నిర్దిష్టంగా, చక్కగా మీ లక్ష్యాన్ని స్పష్టంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు లేస్తూనే ఈరోజు తిరుపతి నుంచి విజయవాడ వెళ్ళారనుకోండి. విజయవాడ బస్సు ఎక్కాలి కానీ పోయి హైదరాబాద్ బస్సు ఎక్కుతామా? కాదు కదా. అందుకని మనం విజయవాడ బస్సు ఎక్కాలా, లేకపోతే విజయవాడ ట్రైన్ ఎక్కాలా, విజయవాడ ఫ్లైట్ ఎక్కాలా అనే క్లారిటీ ఉండాలి. ఇంకా దానికి కావాల్సిన ఏమేమనేది రిసోర్సెస్ అవన్నీ కూడా మనము చెక్ చేసుకుంటాం, చేస్తాం, వెళ్తాం, బుక్ చేసుకుంటాము, వెళ్తాం. ఆ యొక్క స్పెసిఫిక్గా ఉండేదాన్ని నెక్స్ట్ మెజరబుల్గా ఉండాలి. ఎలాగ మెజరబుల్గా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇల్లు కడుతున్నారు. రూమ్ సైజ్ ఎంత, హాల్ సైజ్ ఎంత, అతను వంట రూమ్ సైజ్ ఎంత, ఇక టాయిలెట్ సైజ్ ఎంత, ఇలాగ మనము స్పెసిఫిక్గా మెజర్ చేసుకోవాలి ఫస్ట్లోనే. అదంతా కూడా చక్కగా ఉండాలా, మన పేపర్ మీద ఉండాలా. తర్వాత ఏంటి? అచీవబుల్గా ఉండాలి. వాస్తవానికి దగ్గరగా ఉండాలండి ఏదైనా కానీ. మనము చాలామందిని చూస్తుంటాము, గోల్స్ పెట్టుకుంటారు కానీ అది వాస్తవానికి దగ్గరగా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఉన్నారు, పొలిటికల్గా టచ్ చేయలేదు, కానీ పొలిటికల్గా ఫెమిలియరు కాదు, క్వాలిఫికేషను లేదు, అయినా సరే నేను రాష్ట్రపతి కావాలనుకుంటాడు. ఎలా పాసిబిలిటీ అంటే ఇది అవుతుందా? కాదు కదా.
కాబట్టి అలాగ మనం గోల్స్ పెట్టుకోకూడదు. ఎప్పుడు కూడా అచీవబుల్గా ఉండాలి. మనకి సాధ్యమవుతుందా లేదా అని చూసుకోవాలి. రిలవెంట్గా ఉండాలి. గోల్ ఎప్పుడు కూడా ఒక విలువలతో కూడింది, ఒక లక్ష్యాలతో కూడింది, చక్కగా సంబంధంగా ఉండాలి. ఏదన్నా కానీ దానికి ఒక కాలపరిమితి కూడా పెట్టుకోవాలి. కాలపరిమితిలో ఇప్పుడు పంట ఉంది, పంట వేస్తాడు ఫార్మరు. ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తాడు? వరికి ఒక ప్యాడీ అయితే దానికి ఒక 4 నెలల్లో రావాలి అనుకుంటాడు. అలా అనుకుంటా దాన్ని సెట్ చేసుకొని అంతా కూడా ప్లాన్ చేసుకుంటాడు. ఆ భూమిని అంతా కూడా ఏమేమి కావాలో అంత రిసోర్సెస్ అంతా కూడా. కానీ అతను 1-2 సంవత్సరాలు పెట్టుకుంటాడా? కాదు కదా. అలా పెట్టుకున్నప్పుడే అతను అచీవ్ చేయగలడు. లేకుంటే ఏమైపోతుంది? నేను 2 సంవత్సరాలు పెట్టుకుంటా, 2 సంవత్సరాలు పంట వచ్చినా పర్వాలేదంటే నీళ్ళు పెట్టుకుంటా ఉన్నావు అనుకో, అది కుళ్ళిపోతుంది. అలా ఎప్పుడు కూడా చేయకూడదు. ఇలాగా మనకు ఎప్పుడైతే ఈ గోల్స్, స్మార్ట్ గోల్స్ పెట్టుకున్నామో వాటిని కొన్ని టిప్స్ పెట్టుకోవాలి. మనం కొన్ని చిట్కాలు పెట్టుకోవాలి. అడిషనల్ చిట్కాలు అంటారు దాన్ని. ఏమేమంటే ఎప్పుడు కూడా ఈజీగా ఉండాలి, అచీవ్ చేసుకోవాలనుకుంటే దాన్ని ఒక డైరీ కానీ, ఒక జర్నల్ కానీ, ఒక బుక్ కానీ, ఒక డిజిటల్ డైరీలో కానీ రాసుకోవాలండి. నీట్గా రాసుకోవాలి. తర్వాత రాసుకునేది పాజిటివ్గా ఉన్నాయా లేదా, నెగిటివ్గా ఉంటే మళ్ళీ అవి అచీవ్ చేయలేము. ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉన్నాయా లేదా ఫోకస్ పెట్టాలి చక్కగా. పెద్ద పెద్ద లక్ష్యాలు అనుకోండి. మీరు పెద్ద లక్ష్యం పెట్టుకున్నారు, దాన్ని చిన్న చిన్నగా చేసుకోవాలి. చేసుకొని ఆ చిన్న చిన్న లక్ష్యాల మీద ఫోకస్ చేసి వాటికి రిసోర్సెస్ అన్నీ కూడా మరి కలెక్ట్ చేసుకొని క్లియర్గా అవి సెలబ్రేట్ చేసుకోవాలి. ఆ గోల్ ఎప్పుడైతే మనం సెట్ చేసుకుంటే, గోల్ చిన్న చిన్నగా సెట్ చేసుకుంటే గోల్స్ ఎప్పుడైతే రీచ్ అవుతామో అప్పుడు అందరూ కలిసి అద్భుతంగా వాటిని మనం ఏం చేసుకోవాలా, వాటికి సెలబ్రేట్ చేసుకోవాలి. అద్భుతంగా సెలబ్రేట్ చేసుకోవాలి. అంతేకాదండోయ్, ఇలాగ చేసుకున్న దీనికి సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకోవాలి. ఆ టైం ఫ్రేమ్ పెట్టుకున్నాం కదా, ఆ టైం ఆప్టిమైజ్ చేసినప్పుడు టైం అనేది చాలా అద్భుతంగా పెట్టుకోవాలి. ఇన్వాల్వ్ కావాలా, కమిట్మెంట్ పెట్టుకోవాలా, ఆ టైం లోపలే కంప్లీట్ కావాలని. దాన్ని మనం ప్లాన్ చేసుకున్నాం కదా, దాన్ని ట్రాక్ చేయాలి కదా, ప్రోగ్రెస్ రావాలి. కాబట్టి ఎప్పుడు కూడా రివ్యూ చేసుకోవాలి. దాన్ని మనం పెట్టుకున్న గోల్ని చక్కగా రివ్యూ చేసుకోవాలి. రివ్యూ చేసుకొని దాంట్లో ఏమేమి ఉన్నాయి మిస్టేక్స్, ఏమి కావాలి రేపు, ఏమేమి కావాలో అవసరము, అవి రివ్యూ కావాలా, లేకుంటే రైతుకైతే లేకుంటే టూల్స్ ఏమన్నా కావాలా, బోలాలు కావాలా, ట్రాక్టర్ కావాలా, ఏదైనా నాట్లు చేపించేటప్పుడు కూలీలు కావాలా, ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా అన్నీ కూడా రాసుకొని పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా మనం రెస్పాన్సిబిలిటీగా ఉండాలి, అకౌంటబుల్గా ఉండాలి మన యొక్క వర్క్కి. ఏదో చేస్తారులే అనుకుంటే కుదరదు. మనం కరెక్ట్ చేస్తున్నాము లేదా అని ఎప్పటికప్పుడు మనం చేసే పనులు మెంటర్ అని ఒకరిని ఉంచుకోవాలి. ఆ మెంటర్ ద్వారా మనము బిల్డింగ్ కడుతున్నాము, ఒక ప్లానర్ ఉండాలి. ప్లానర్ లేకుంటే ఏమవుతుంది, ఒక ఇంజనీర్ లేకపోతే ఏమవుతుంది, మన ఇష్టం వచ్చినట్లు కట్టుకుంటూ పోతాము. అదే చిన్నదైతే చేసుకుంటాము, పెద్దదైతే దానికి ఒక ప్లాన్ కావాలి, ఒక మ్యాప్ కావాలి, దాంట్లో ఏమేమి ఎలాగా ఉండాలనేది స్ట్రక్చర్ డయాగ్రామ్ కావాలి. అన్ని డయాగ్రామ్లతో పాటు మెటీరియల్ ఏ విధంగా ప్రొక్యూర్ చేసుకోవాలి, ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది నంబర్లతో సహా కావాలి. కాబట్టి ఒక ఇంజనీర్ అనేది స్పెసిఫిక్గా మనకు ఉండాలి. ఉన్నప్పుడే అన్నీ కూడా ఆ ఇంజనీరు చూసుకుంటాడు, గైడ్ చేస్తాడు. ఏమండి, మన యొక్క గోల్స్లో చాలా రకరకాలైన చిన్న వర్క్తో నుంచి పెద్ద వర్క్స్ వరకు ఉంటాయి కదా. మరి అవన్నీ కూడా ప్రయారిటైజ్ చేసుకోవాలి. మనం ఏదో అదే సాగిపోతా ఉంటుందిలే అంటే కుదరదు. ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఏది ఫస్ట్, ఏది నెక్స్ట్, ఏది తర్వాత అనేది అద్భుతంగా కూడా మనం ప్రయారిటైజ్ చేసుకోకపోతే కాలం అనేది వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు మనము వాటిని చక్కగా మనము రివ్యూ చేసుకోవాలి. రివ్యూ చేసుకుంటే మళ్ళీ అందరితో, పెద్దవాళ్ళతో, ఈ మెంటర్స్తో చూపించాలి. ఒకవేళ బిల్డింగ్ అయితే ఇంజనీర్తో చూపించాలి. ఆ ఇంజనీరు చెప్పినట్టు సలహాలు తీసుకొని మళ్ళా కూడా ముందుకు వెళ్తూ ఉండాలి. ఈ విధంగా ఎప్పుడైతే మనం వెళ్తామో అప్పుడు ఆ కన్స్ట్రక్టివ్గా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. మనం ఎక్కడ కూడా ఫెయిల్ కావడానికి వీలు లేదు మిత్రులారా. అద్భుతంగా ఉంటుంది. అట్లా మనం గోల్ చేసుకోవాలి. ఇలాంటి గోల్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? ఒక చిన్న డౌట్ వస్తుంది.
మీ అందరికీ తెలుసు షార్ట్ గోల్స్ అని. ఇంతకుముందు మిడ్ గోల్స్ అనేవాళ్ళు. మిడ్ గోల్స్లా ఇప్పుడు షార్ట్ గోల్స్, లాంగ్ గోల్స్, లైఫ్ టైం గోల్స్ అని 3. షార్ట్ గోల్స్ అంటే లెస్ దాన్ 1 year ఉండేటివి. ఇక లైఫ్ గోల్స్ అంటే మోర్ దాన్ 1 year to 5 years ఉండేటివి. లైఫ్ గోల్స్ అంటే ఇంకా లైఫ్ అంతా కూడా చక్కగా గోల్స్ పెట్టుకోవడం అన్నమాట. అలాంటి గోల్స్ని మనము లైఫ్ గోల్స్ అంటాం. గోల్ సెట్టింగ్లో ఎన్నైనా మిస్టేక్స్ ఏమైనా జరుగుతున్నాయా అనేదాన్ని కూడా మనం నివారించేకి కొన్ని 4-5 చిన్న చిన్న పద్ధతులు మనం పెట్టుకోవాలి. ఒకటేంటి, ఎప్పుడు కూడా చాలా గోల్స్ ఉన్నాయి. మీకు చెప్పాను 7 గోల్స్ ఉన్నాయని చెప్పాను. ఆ 7 గోల్స్ ఒకేసారి ఫోకస్ పెట్టామంటే ఫెయిల్ అయిపోతాం. కాబట్టి ఒక్కొక్క దానికి సపోజ్ టైం 24 hours కదా, ఆ 24 hours ఆ 7 గోల్స్ ఒకరోజు మరి వెళ్ళాలంటే అట్లా అందులో ప్రయారిటీ చూసుకోవాలి. సపోజ్ అమ్మకు బాగాలేదు, చాలా సీరియస్గా ఉంది, మరి ఆ రోజు అన్ని వర్కులు పక్కన పెట్టి అమ్మని తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపించుకోవాలి. సపోజ్ వేరే వర్క్ ఉందనుకోండి, అది అయిపోయింది, మరుసటి రోజు వేరే ప్రయారిటీ. అట్లా ప్రయారిటైజ్ చేసుకోవాలి. కానీ అన్నీ కూడా ఒకసారి పెట్టుకొని ఇబ్బంది పడకూడదు. వాటిని స్పెసిఫిక్గా పెట్టుకోవాలి. కొంతమందికి ల్యాక్ ఆఫ్ క్లారిటీ ఉంటుంది చేయడానికి. క్లారిటీ అనేది అద్భుతంగా ఉండాలండి. క్లారిటీ లేకపోతే మనం ఏ వర్క్ కూడా స్టార్ట్ చేయకూడదు. క్లారిటీ వచ్చిన తర్వాత చక్కగా చేసుకోవాలి. అంచనాలు ఎక్స్పెక్టేషన్ చేసుకుంటారు కొంతమంది. అనవసరంగా 6 నెలలు పట్టే యొక్క ఏదైనా చిన్న పనిని 3 నెలలకి అయిపోతుంది అని చెప్పేసి దానికి తగ్గట్టుగా డబ్బులు అన్నీ కూడా తీసుకుంటారు. లాస్ట్కు 6 నెలల వరకు పోతుంది అది. అప్పుడు ఎంత అవస్థ పడతారంటే లాస్ట్లో అంత అవస్థ పడతారు. ఈవెన్ మ్యారేజ్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకోకపోతే మనము 10 లక్షలు అనుకున్న చోట 14 లక్షలు అయిపోతుంది. అలాంటప్పుడు మనము ఇబ్బంది పడతాం. కాబట్టి ఎప్పుడూ కూడా ఫ్లెక్సిబుల్గా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి, సిస్టమేటిక్గా ఆ యొక్క ఎక్స్పెక్ట్ చేసేటివి కరెక్ట్గా ఉండాలి. ఎప్పుడూ కూడా మనము ట్రాక్ని అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. లేకపోతే ఎప్పుడు కూడా మనకు లాస్ వచ్చే పాసిబిలిటీ ఉంది. ఇవన్నీ కూడా మనము టూల్స్, రిసోర్సెస్లో అన్నీ పెట్టుకోవాలి. అంటే ఏమి, సాధనాలు, వనరులు మనకు రెడీగా పెట్టుకోవాలి. మనకు కావాల్సిన సాధనాలు ఏంటి, వర్క్షీట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు అంతా బాగా వర్క్షీట్లు వచ్చాయి, దాంట్లో అన్నీ కూడా నోట్ చేసుకోవాలి. మ్యాపింగ్ ఉండాలి. విజువల్గా మన యొక్క గోల్స్కి బోర్డులు తయారు చేసుకోవాలి. మనం ఎక్కడెక్కడ ఉన్నామో అక్కడల్లా బోర్డు పెట్టుకోవాలి, చూసుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా. అంతేకాకుండా వాటిని డైరీలలో రాసుకోవాలి. కాకుండా మళ్ళీ ఎలక్ట్రానిక్ గాను లేకపోతే డిజిటల్ గాను వచ్చినప్పుడు ట్రాకింగ్ యాప్స్ అని ఉన్నాయి, దాంట్లో నోట్ చేసుకోవచ్చు. ప్లానరు, జర్నల్స్ ఉన్నాయి. ఒక బుక్లో ప్లానర్స్ కానీ, జర్నల్ ఒక డైరీ పత్రికల్లాగా ఉండేది దీంట్లో కానీ, వాటిని కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. బెస్ట్ ప్రాక్టీస్లు ఏంటి, ఏమేం ప్రాక్టీసెస్ మనం యూజ్ చేయాలి ఇక్కడ అన్నప్పుడు చక్కగా మనము ఈ గోల్స్ని, డిఫరెంట్ గోల్స్ ఉంటాయి కదా ఏరియాస్, వాటిలో అన్ని రకాలైనవి ఎప్పుడూ కూడా సింపుల్గా చేసుకోవాలి. లక్ష్యాల్ని సవాలుగా సాధించేంత వరకు ఎప్పుడూ కూడా వెనకం చేయకూడదు, ఛాలెంజ్గా తీసుకోవాలి. ఫోకస్ అనేది అద్భుతంగా ఉండాలి, ప్రోగ్రెస్ అనేది చూస్తూ ఉండాలి, పర్ఫెక్షన్ అనేది ఉండాలి. ఎప్పుడు కూడా ఫ్లెక్సిబుల్గా ఉండాలి, అడాప్టబుల్గా ఉండాలి. అవసరమైతే మార్పు చేసుకుంటూ ఆ యొక్క సిచ్యుయేషన్కి తగ్గట్టుగా మనం మారుతూ పోతూ ఉండాలి. అలాగే వెళ్ళినట్లయితే మన లక్ష్యాలు ఎక్కడ కూడా ఫెయిల్ కావడానికి వీలు లేకుండా చక్కగా మనం సక్సెస్ చేసుకోవచ్చండి. కాబట్టి ఈ మ్యాటర్ అంతా కూడా మనకు దొరకాలంటే రెఫరెన్స్ బుక్స్ కొన్ని కూడా ఇస్తాను. ఒకటి వచ్చి ద 7 హ్యాబిట్స్ ఆఫ్ హై ఎఫెక్టివ్ పీపుల్, ద 7 హ్యాబిట్స్ ఆఫ్ హై ఎఫెక్టివ్ పీపుల్. రెండోది గోల్స్, హౌ టు గెట్ ఎవ్రీథింగ్ యూ వాంట్, మీకు ఏం కావాలంటే అది అందులో దొరుకుతుంది. ద పవర్ ఆఫ్ ఫుల్ ఎంగేజ్మెంట్, అద్భుతం పవర్. ద ఆటోమేటిక్ హ్యాబిట్స్, మీ యొక్క అలవాట్లు అనేది ఏ విధంగా చేంజ్ చేసుకోవాలనేది అందులో ఉంటుంది. మైండ్ సెట్, ఇప్పుడు సైకాలజీ, న్యూ సైకాలజీ ఆఫ్ సక్సెస్, అది ఆ బుక్. ఇట్లా 5 బుక్కులు కూడా రెఫరెన్స్ ఇచ్చానండి. కాబట్టి చక్కగా అవన్నీ కూడా రెఫర్ చేసుకోండి. 5 పాయింట్లు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు
స్మార్ట్ గోల్స్ ఎట్లా ఫ్రేమ్ చేసుకోవాలి, ఒకటి అడిషనల్ గోల్ సెట్టింగ్స్ టిప్స్ ఏంటి, ఆ గోల్ సెట్టింగ్ మిస్టేక్స్ వచ్చినప్పుడు దాన్ని ఎట్లా మనం అవాయిడ్ చేయాలా, వాటిని ఎట్లా సరిచేసుకోవాలా, ఆ గోల్ సెట్టింగ్స్కి టూల్స్ ఏంటి, రిసోర్స్ ఏంటి, బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి, తర్వాత మనము రెఫరెన్స్ బుక్స్ ఏంటి, ఈ యొక్క 6 పాయింట్లలో మనం ఈ యొక్క టాపిక్ని చక్కగా చెప్పుకున్నాం. ఇంకా రెఫరెన్స్ బుక్స్ కూడా ఇచ్చాను, ఆ రెఫర్ చేసుకోండి. అద్భుతంగా ఎవరి జీవితాలను వాళ్ళు చక్కగా బోర్డులు పెట్టుకోండి, డైరీలో రాసుకోండి. మీ యొక్క విజన్ అనేది ఎక్కడ కూడా ఫెయిల్ కాకుండా చూసుకొని ఉన్న స్థితి నుంచి అద్భుతంగా ఉన్నత స్థితికి రావాలని కోరుకుంటూ ఇంతతో ముగిస్తున్నానండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదంతా కూడా విన్న తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.